టేస్ట్ చేసి చెప్తానండి మీకు. సో గోంగూర కలుపుకొని తింటే నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట. గోంగూరతో తింటే చాలా రోజులైపోయింది నేను అన్నం తినక. చూసారా, చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నా. అయితే మనకి బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా నేను వేస్తూ అయితే మీకైతే నేను చెప్తూ చేస్తానన్నమాట. బిర్యానీ చేయటానికి కావాల్సినవి ముందు మనము చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తాను ఏమేం చేయాలో. మెయిన్ చికెన్ అండి. చికెన్ ని శుభ్రంగా చక్కగా ఒక 3 సార్లు మామూలు నీళ్ళతోటి మంచి నీళ్ళతోటి కడుక్కోవాలి. ఇలా అయితే కొంచెం పెద్ద పెద్దగా అయితే పీసెస్ గా కట్ చేయించుకొని ఉంటే అప్పుడు బాగుండిద్ది. చూసారా ఎంత పెద్ద పెద్ద పీసులు ఉన్నాయో. సో ఇప్పుడైతే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా చికెన్ ని. ఫస్ట్ మనం చేయాల్సింది పని ఏంటంటే అండి, ఉప్పు వేసుకోవటం అండి. ఫస్ట్ ఉప్పు వేద్దాము సరిపడినంత. నేను కేజీ తీసుకున్నానండి. కేజీ తీసుకొని కేజీలో ఒక 4-5 ముక్కలను అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ పసుపు కూడా కావాల్సినంత వేసుకుందాము. చూసారు కదా. ఇప్పుడైతే కారం వేసుకుంటాను. కారం కూడా ఒక 2 స్పూన్లు, అంటే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకోవాలి. ఫ్రెష్ కారం అండి, మొన్న ఒక 3 రోజుల క్రితం పట్టాను. తర్వాత వచ్చేసి ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మెయిన్ గరం మసాలా ఆల్రెడీ మనం దినుసులన్నీ వేస్తాం కాబట్టి కాస్త తక్కువగానే వేసుకుంటున్నాను. అలానే ఇప్పుడు ఏం కావాలంటే మనకి కొత్తిమీర కావాలన్నమాట. కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను కొద్దిగా. ఒక బద్ద తీసుకొని పిండుకున్నాను. తర్వాత పెరుగండి, ఒక 4 లేదా 5 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే చక్కగా కలుపుకుంటాను. శుభ్రంగా ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. వీడియోలో ఎంత ఎక్కువైపోయింది కదా, నేనైతే ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. సరే కదా, చక్కగా ఒక 5 లేదా 10 నిమిషాలు బాగా అన్ని కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మిగతా మసాలాలు రెడీ చేసుకున్నంత వరకు చక్కగా ఇదైతే మ్యారినేషన్ అయిపోతుంది. మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లోనైతే దీన్ని పెట్టుకుంటాను. సారీ ఏమనుకోకండి, మర్చిపోయాను. ఇది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మర్చిపోయాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు, తర్వాత వేస్తానన్నమాట. మర్చిపోయాను నేను. బాస్మతి రైస్ మనకి ఎంత కావాలో అంత ఒక గ్లాస్ తో అయితే కొలుచుకొని పెట్టుకోవాలి. సో నేను ఈ గ్లాస్ తోటి ఒక 3 గ్లాసులు వేసుకున్నాను. ఎసరు తర్వాత చూపిస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోయిద్ది. పక్కన పెట్టేసుకుంటాను. అయితే చక్కగా ఫ్రిడ్జ్ లో ఉంది. ఈ లోపు నేను ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. మెయిన్ అండి, ఉల్లిపాయలు వచ్చేసి పెద్ద ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలని ఇలా కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేసుకున్నాను. అలానే 1-2 చిన్న టమోటాలను తీసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను. మెయిన్ అండి, మనకి దీంట్లో మనకి ఎంత కావాలంత జీడిపప్పు, అలానే పుచ్చపప్పు, గసగసాలు చక్కగా ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే టేస్ట్ బాగుండిద్దండి. నేను బిర్యానీస్ నా ఓన్గానే చేస్తాను. నేను ఎక్కడా కూడా చేయను, అలవాటు అయిపోయింది నాకు. తర్వాత మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు, అలానే మనకి స్టఫింగ్ అండి మన ఇష్టం. జీడిపప్పులు ఎన్ని కావాలంటే అన్ని జీడిపప్పులు, అలానే ఫ్రైడ్ ఆనియన్స్. మెయిన్ ఇంక మన బిర్యానీ అంటే మనకి బిర్యానీ ఐటమ్స్ కావాలి కదా. సాజీరా, చెక్క, మొగ్గ, లవంగాయలు, మిరియాలు, పువ్వు, ఇవన్నీ కూడా మరాఠీ మొగ్గ, ఇవన్నీ కూడా ఏ ఉంటే అది తీసుకోవాలి. సో ఇంకోటండి, కసూరి మెంతి ఉన్నా కానీ బాగుండిద్ది. ఇంకొచ్చేసి మెయిన్ మనం నెయ్యితోనైనా చేసుకోవచ్చు లేదా నూనెతోనైనా చేసుకోవచ్చు. నేను నెయ్యి తీసుకుంటాను కాబట్టి నెయ్యి. అలానే కొత్తిమీర అండి. సో ఇవేను మనకి చికెన్ బిర్యానీకి కావాల్సినవి. ఇప్పుడైతే ఇంక నేను స్టార్ట్ చేసేస్తాను. ఇప్పటికి 1:30 అయిపోయింది.
సో ఇంకా మాకు పుదీనా ఉంటే పుదీనా కూడా, ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. అవి లేవు నా దగ్గర ఫుడ్ కలరు, మళ్ళీ వాటి కోసం ఎందుకులని నేనైతే తీసుకురాలేదు. సో రెడీ చేసుకుంటాను ఇప్పుడైతే. బిర్యానీ వండుకోవటానికి ఏదైనా వెడల్పుది, అలానే బిర్యానీ కడాయిలు ఉంటే బిర్యానీ కడాయిలు తీసుకోవాలి. నాకుందండి పెద్దది, సరిపోయిద్ది. ఇది దాదాపు 2 కేజీల దాకా ఉడికిద్ది. సో దీంట్లో నేను కొద్దిగా ఒక 2 లేదా 3 స్పూన్లు నూనె అయితే పోసుకుంటున్నాను. నూనె బదులు మనము నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి తక్కువే ఉందనేసి నేను నూనె వేసుకుంటున్నాను. నేను పైన వేసుకుంటాను నెయ్యి. అయితే కొంచెం వేగనిద్దాము దీన్ని, అంటే నూనె కాగాలి కదా. నూనె కాస్త కాగింది. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసేసుకుందాము. కొంచెం నీళ్లు పడినట్టున్నాయండి, చిందుతుంది బాగా. గరిటితో తిప్పుకుందాము, లైట్గా వేగనిద్దాము. మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కావాలండి. కొంచెం మసాలాలు అయితే కాగినయ్యి, అంటే వేగినాయండి. ఒక స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే గసగసాలు, జీడిపప్పు, ఈ పేస్ట్ ఉంది కదండి, పేస్ట్ మొత్తం వేసేసుకున్నాము. ఒక్కసారి కలుపుకుందాము. ఇది కాస్త వేగాలండి, వేగితే బాగుండిద్ది. బాగా వేయించుకోవాలి. ఇది వేగిందిలేండి, ఎందుకంటే 3-4 నిమిషాలు అవుతుంది. ఒకసారి కలుపుకొని మనం టమాటో పేస్ట్ ఉంది కదా, టమాటో పేస్ట్ని కూడా వేసుకుందాము. టమాటా పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా బాగా మగ్గాలి. మూత పెట్టేసుకుందాము. అన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ముద్దేసి చూద్దాము. టమోటా కాస్త త్వరగానే వేగిపోయిద్దిలేండి, కాస్త నూనె ఎక్కువైనట్టుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసేసుకుంటాను. వేసుకొని ఉల్లిపాయల పేస్ట్ మాత్రం ఈ 2 వేగిన కన్నా ఇంకొంచెం ఎక్కువసేపు వేగితే బాగుండిద్ది. ఎందుకంటే ఉల్లిపాయలు బాగా వేగాలి, లేదంటే బాగోదు. మూత పెట్టేసి కనీసం ఒక 10 నిమిషాలన్నా వేగాలి. చూసారా, బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 మీరు పెట్టుకునే మంటను బట్టి. చాలా టైం అయింది, ఒకసారి మూత తీసి చూస్తాను. ఒకసారి కలుపుకుంటున్నాను. ఉడికిందండి, దాదాపు 15 నిమిషాల పైన అయిపోయింది. ఉడికింది, మళ్ళీ మాడిపోయింది. చూసారా ఎలా ఉందో. ఇప్పుడైతే మనం బాగా 1/2 అవర్ పైన అయిపోయిందండి చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలిసేటట్లుగా మసాలాలన్నీ కలుపుకోవాలి. ఏం చేస్తానంటే పచ్చిమిరకాయలను అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకొని దాదాపు 70% ఉడికించుకోవాలి. ఇంకా నేను మూత పెట్టేసి వేరే పని చూసుకుంటాను. ఉడికిద్ది, మనకు తెలిసిద్ది, అప్పుడు ఎసరబోద్దాం. మధ్య మధ్యలో మనం తీసి తిప్పుకోవాలి, లేదంటే మాడిపోయిద్ది. నేను వీడియోలో ఎంత ఎక్కువైపోయిద్దని మీకు చూపించలేదు, కానీ నేనైతే చాలా సార్లు కూడా తీసి ఇలా తిప్పుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉండిద్ది. ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. ముక్క చాలా పెద్దగా ఉంది కదా, ఇంకా ఉడకలేదండి. ఎందుకంటే మనమే ఇక్కడ 70% ఉడికించుకోవాలి కదా. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుంటాము. ఈలోపు బియ్యాన్ని అయితే నీళ్ళేమి లేకుండా వడకట్టుకుంటున్నాను. నీళ్ళైతే రెడీ పెట్టుకున్నానండి. ఇదిగోండి నీళ్ళు. నేను ఎలా కొలిసానంటే, నేను వచ్చేసి ఇది 3 గ్లాసులు తీసుకున్నానండి. 3 గ్లాసు కొంచెం తక్కువ ఉంది. సో గ్లాస్కి అంటే ఒక గ్లాస్కి గ్లాసు బావు, ఒక గ్లాసు బియ్యం అనుకోండి గ్లాసు బావు, ఒక గ్లాసు రైస్కి ఒక ఫుల్ గ్లాస్ తీసుకోవాలి. తర్వాత జస్ట్ ఇంతవరకే తీసుకోవాలండి. గ్లాసు బావు కూడా కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు, ఎందుకంటే బాస్మతి రైస్ కదా, ఆల్రెడీ చికెన్ నీళ్ళు ఉండేది కాబట్టి మనం అలా కొలుసుకోవాలి. మూడోది నాది కొంచెం తక్కువ ఉంది కాబట్టి పావు తీసేసి ఒక గ్లాస్ వేసాను అనమాట. సో మొత్తానికి గ్లాస్కి గ్లాసు బావు అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి బాస్మతి రైస్కి. అయిపోయింది, ఉడికిందండి చికెన్. ఎందుకంటే దాదాపు 15 నిమిషాల పైన అయిపోయింది. ఒకసారి తిప్పుకుంటున్నాను. తిప్పుకొని ఈ ఎసరు మొత్తం పోసేసుకుంటున్నాను.
చక్కగా ఇదంతా కడిగి మొత్తం పోసేసుకుంటున్నాను. పోసుకొని చక్కగా సైడ్లకి ఏమన్నా ఉందేమో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనము ఉప్పు చూసుకోవాలండి, ఎందుకంటే సరిపోయిందో లేదో తెలియాలి కదా. మళ్ళీ మనకి ఉప్పు చూసుకుంటున్నాను. సరిపోలేదు, నేను ఇంకో ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకి తర్వాత వేసుకోవటానికి ఉండదు, ఈ నెలల్లోనే వేసుకోవాలన్నమాట. సరిపోయిద్దండి నాకు. ఒకసారి బాగా కలుపుకొని ఈ నీళ్ళు బాగా కాగాలన్నమాట, బాగా తిరలాలి నీళ్ళు. మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని బాగా తెరిలిన తర్వాత రైస్ వేయటమేను. డిష్ చూద్దాం ఇప్పుడు. చూసారు కదా చక్కగా నీళ్ళు అనేది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా నీళ్ళు ఏమి లేకుండా బాస్మతి రైస్ మొత్తాన్ని వేసేసుకున్నాము. వేసేసుకొని ఒక్కసారి కలుపుదాము. కలిపి హైలో ఒక్క 10 నిమిషాలు పెట్టుకుందాము. కలిపాం కదా, మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం. 5 లేదా 10 నిమిషాలు హైలో పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాం అంతా. కలుపుకొని ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకుందాము. తర్వాత ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంటే అయిపోయిద్ది. సార్ చూసేద్దామా, మూత తీసి చూద్దాము. వావ్, రెడీ అయిపోయింది. రెడీ అంటే ప్రస్తుతానికి రెడీ అయిపోయింది. ఒక్కసారి సైడ్ నుంచి కలుపుకుందాము. దమ్ పెట్టేస్తే అయిపోయిద్ది. ఇంకా సర్వ్ చేసుకుందాం దీన్ని. సర్వ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఇలా వేసుకుందాము. మొత్తం ఆనియన్స్ వేస్తే ఫ్లేవర్ బాగుండిద్ది. అలానే మనకి జీడిపప్పులు కూడా ఉన్నాయి కదా, జీడిపప్పులు. ఈ టైంలో మనం కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అంత మంచిది కాదండి, ఫుడ్ కలరు. సో ఫుడ్ కలర్ వేసుకోకుండా ఉండటమే మంచిది. నెయ్యి అయితే పోస్తున్నాను. మనకి ఎంత కావాలో నెయ్యి అంత వేసుకోవాలండి. ఇది హోమ్ మేడ్ నెయ్యి అన్నమాట. నేను మొన్న తయారు చేశాను, వచ్చిన పాలతోటి తీసుకొని తయారు చేశాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా లేదండి, మనం ఉన్న దాంతోనే వేసేసుకున్నాము. సో ఇలా అయితే కొత్తిమీర గార్నిష్ అన్నమాట, గార్నిష్ డెకరేషన్. సో నాకెందుకో పుదీనా వేస్తే పుదీనా గమ్మున పంటికి తగిలితే బాగోట్లేదండి. సో అందువలన నేను వేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని మార్చేసుకుంటాను వేరే గ్యాస్ మీదకి, చిన్న పొయ్యి మీదకి అనమాట. సో మూత పెట్టేసేసుకొని మనము ఒక రాయిని కాదండి, ఏదైనా బరువు పెట్టుకోవాలి. సో నేనేం చేస్తానంటే నా దగ్గర రోల్ ఉంది, రోల్ పెట్టేసుకుంటాను. ఇలాగా రోల్ పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు సిమ్లో పెట్టేసేసుకొని తర్వాత కట్టేసేసుకొని ఇంకో 10 నిమిషాలు అలానే ఉంచేసేద్దాం. వెంటనే తీయొద్దు, తర్వాత అప్పుడు తిందాము. సో 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని కట్టేసుకొని ఇంకో 10 నిమిషాలు, లేదా మీకు టైం ఉంటే ఇంకో 15 నిమిషాలు అలానే ఉంచేసిన తర్వాత తిందాము. అయిపోయింది, ఇంకా తీసేస్తున్నాను. ఇప్పుడైతే వడ్డించుకుంటాను. మూత తీసి చూస్తున్నాను. చూసారు కదండి ఎలా రెడీ అయిపోయిందో. రెడీ అయిపోయిందండి. ఇంకా తినటమేనమాట, ఆలస్యము. ముందు మనము పైది కాకుండా కింద నుంచి తీద్దాము. చూసారా చక్కగా పొడి పొడిలాడితే ఎలా ఉందో. సో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి, చక్కగా కడుపు నిండా తినొచ్చు. దీంతోపాటు కాంబినేషన్స్ చూపిస్తాను. సో ఇంకోటి గోంగూర ఉల్లిపాయ అండి. మనకి ఇష్టం ఉంటే మటన్ కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం చికెన్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మాకు ఎక్కువ తినేవాళ్ళు లేరు కదా, ఎందుకు మళ్ళీ వేస్ట్ చేయటము. దీంతోపాటు మరి ఖచ్చితంగా అయితే పెరుగు చట్నీ ఉండాల్సిందే కదా.
దీంతోపాటు ఒక ఎగ్ కూడా అన్నమాట. ఎగ్గు, అలానే ఆనియన్స్, అలానే లెమను. ఇప్పుడైతే వడ్డించుకుంటాను. ఇప్పుడు మనం బిర్యానీ కొనాలంటే ఎంత ఉందండి, 480 రూపాయలు ఏమో ఉందండి. అసలు ఇద్దరికైతే కడుపు నిండా రావట్లేదు. చక్కగా ఇలా మనం ఇంటి దగ్గర చేసుకొని 1 కేజీ తెచ్చుకొని, కేజీయో లేదా హాఫ్ కేజీ తెచ్చుకొని తింటే మేమైతే 3 పూటలు తింటామండి. అంటే 2 పూటలు ఫుల్గా తింటాము, 3వ పూట అయితే మిగిలిద్ది. సో చూసారు కదండి, ఇప్పుడైతే తింటాను. చాలా రోజులైపోయింది నేను అన్నం తినట్లేదు ఈ మధ్య, నేను డైట్ చేస్తున్నాను కదా. సో మనకి బాస్మతి రైస్ తినొచ్చండి. మూత పెట్టేసి చూద్దాము ఇప్పుడు ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్తాను. ఉల్లిపాయ. సో నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి